హలో బటీస్, ఈ రోజు నేనైతే గోల్కొండకి అయితే వచ్చాను. మా ఎన్ని ఫోటోలు కావమ్మా? నీకు ఎన్ని కావాలి? అత్తయ్య చెప్తాను. అత్తయ్య ఎందుకు ఇచ్చాను మధ్యలో? రాయిదల్ ఫ్రెండ్స్ కదా. సేమ్ ఫీలింగ్ మా బ్లాక్ బాబ్ జేడుగా నచ్చిందంటే ఇంకెవరికి నచ్చుకున్నాడు. హలో బటీస్, ఈ రోజు నేనైతే గోల్కొండకి అయితే వచ్చాను విత్ మై 30 గ్యాంగ్. మనకు దారిలో ఒక అమెరికా కళాఖండం అయితే తగిలింది. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఒక పర్సన్ కి 20 రూపాయలు, కెమెరా తీసుకుంటే 25 రూపీస్, టూరిస్టర్స్ కి మాత్రం 300 రూపీస్. అంటే అమెరికా మేడం కి 300 రూపాయలు మాట. బలాడే బ్రో, యూ కెన్ డూ ఇట్ బ్రో. యు చేంజ్ బిలా, నువ్వు మారిపోయావు బిలా. అసలు ఇదేంటంటే 250 కేజీస్ పెద్ద రాయి అంట. వీరుడు ధీరుడు మాత్రం ఇది లేపగలడంట. అందుకని మనం ఒకసారి ట్రై చేసాం. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఈ వీడియో చూడబోయింటే ఫస్ట్ వెళ్ళి చూసండి. పూలు రోజ్ ఫ్లవర్స్ విత్ సమ్ వాటర్. 10 రాణీలు ఈపుతో మింగ్స్ యు ఆల్సో దేర్. అందరి ముందు పరుగు పోయిందిగా బ్రో. ఏ తోటాలా రాయిదల్ అండ్ ఫ్రెండ్స్ తోట ఐదలు ఏలంత ఐదలు అన్నాడు. ఐ థింక్ వాట్ మేమైతే కింద మీద పడి మొత్తానికైతే పైకి అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి సిటీ చూస్తుంటే కలకలలాడిపోతుంది. అలాగే కొండ కూడా వెరీ బ్యూటిఫుల్. అడుక్కోవాలా? యాక్చువల్లీ ఏంటంటే మా వాడికి కొంచెం మొహమాటం అలా, ఎప్పుడు కెమెరా ముందు రాలేదు, ఫస్ట్ టైం రావడం వల్ల కొంచెం భయపెడుతున్నాడు. అబ్బా మా ఎన్ని ఫోటోలు కావమ్మా? నీకు ఎన్ని కావాలి? అత్తయ్య చెప్తాను. అత్తయ్య ఎందుకు ఇచ్చాను మధ్యలో? చూడండి, గోల్డెన్ డ్రాప్స్. పైకెత్తు, మనకెందుకే పైకే నవ్వు. పూజక్తే ఆన్ ఫైర్. రా ఇక్కడ చూసారా, మా బ్లాక్ బాబ్జీ గడ్ అయితే మొత్తానికి అయితే పెట్ట లోపలికి తీసుకుని అటు ఇటు చూసేస్తున్నాడు. మా ఓడికి ఫోటో తీయాలంటే తలతో ప్రాణం వచ్చినట్టే. ఇక్కడ వ్యూ చూసారా, ఇక్కడ నుంచి అయితే మొత్తం సిటీ అంతా కనబడుతుంది. అబ్బా, ఫోటోగ్రాఫర్ సందీప్ బాబు ఆన్ ఫైర్. మెంటల్ ఎక్కిచ్చేస్తున్నాడండి ఫోటోలతో. కమాన్ రే, ఒక్కసారి గుర్తించుకో పూజ ఎక్కి. ఆ రోజుల్లో అప్పట్లో వెన్నెల్లో బాగుందిరా. నువ్వు క్లాస్ గా నవ్వు కిందకెట్టి నవ్వు. అది కొంచెం కళ్ళు పైకెత్తి, కొంచెం పైకెత్తి. ఇద్దరు పాలు ప్యాకెట్లు ఇస్తుంటా ఒక కేంద్రంలోనే. పాలు ప్యాకెట్, గేదె పాలు, ఆవు పాలు ఇస్తుంటా. భలే ఉన్నా. కమాన్ రా, యూ కెన్ రా. అంకుల్ అంకుల్ అంకుల్. ఈ క్యూట్ పిల్లోడైతే మధ్యలో తగిలాడు. ఫన్నే. ఇతను బీహార్ నుంచి వచ్చాడంట. మనకేమో హిందీ అర్థం కాదు, వాడికేమో తెలుగు అర్థం కాదు. బిచారి మతలబ్. ఫైనల్ 70% అయితే ఎక్కేసాము. ఈ పిల్లోడి దగ్గరికి వచ్చేసరికి అయితే మేము ఫైనల్ గా అయితే ఒక చివర ఒక వైట్ హౌస్ లాంటిది ఏదో ఉంటది. అక్కడికి వెళ్ళేటప్పటికైతే నాకైతే చాలా బాగా ఆలేసింది. దాన్ని ఏమంటారు యాక్చువల్లీ నాకు తెలీదు. ఒక్కసారి మీరే చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ వ్యూ అయితే ఎలా ఉందా? సూపర్ ఆసమ్ గా ఉంది వ్యూ. ఒకసారి చూడండి మీరు కూడా. ఒకసారి చూడండి, మామూలు కాదు. ఆ స్కై చూసారా, స్కై మామూలుగా లేదు. కొంచెం లోపలికి వెళ్తేనేమో ఈ ప్లేస్ వస్తుంది అన్నమాట. ఇక్కడి నుంచి గాలి కొడుతుంది మాయా, మామూలుగా లేదు. ఒక్కసారి ఆ జుట్టు కూడా చూడండి ఎలా ఎగిరిపోతుందో. 8 మంది జనాలు చూసారు కూడా కదా, దాన్ని బట్టి మీకే అర్థమైపోద్ది. ఇక్కడ చాలా వ్యూ అయితే చాలా బాగుంది. మా బ్లాక్ బాబ్జీ గారితో అయితే ఫుల్ ఫన్ చేసి ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను కదా. సేమ్ ఫీలింగ్ మా బ్లాక్ బాబ్జీ గారికి నచ్చిందంటే ఇంకెవరికి నచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి అయితే చుట్టూ ఉన్న సిటీ అయితే కనబడుతుంది. మీరు కూడా చూసారు కదా, మేము ఎక్కడి నుంచి ఎంట్రన్స్ వచ్చాము కూడా అలా కూడా కనబడుతుంది. చాలా చిన్నగా అనిపిస్తుంది. ఎక్కువ జనాలు ఉన్నారు, ఎందుకంటే అంత బాగా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ గా ఉంటుంది అనమాట. 20 రూపాయలకి అయితే చాలా వర్త్. పర్ పర్సన్ కి అయితే 20 రూపీస్ చాలా వర్త్ అనిపించింది. రియాక్షన్ ఫైనలీ కొండ దిగేటప్పటికైతే 6:30 అయింది. నాకైతే వ్యూ అయితే ఆసమ్ అనిపించింది. కానీ కాల్ నొప్పులు వచ్చినాయి, మామూలుగా లేదు. 2 అవర్స్ అయితే పట్టింది అనుకుంటా. నాకైతే నా ఎక్స్పీరియన్స్ అయితే 5 out of 4.5 ఇస్తాను. ఇంత రేట్ కి, ఇంత ప్రైస్ కి. అలాగే కెమెరా కూడా 25 రూపీస్ కి అలౌ చేశారు. అంతే ఈ వీడియో. ఫైనల్లీ అయితే ఇంతవరకు వచ్చారు. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.